హాయ్ మాస్టరు, వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఎ బ్రేక్. బిగ్ బాస్ తర్వాత వేరే టాపిక్లో ఇచ్చేద్దామని ఫిక్స్ అవుతుంది అనమాట ఇవాళ నుంచి. సో లెట్స్ సీ ఈ ప్రయాణం అనేది ఎలా సాగుద్దో, ఎంతవరకు సాగుద్దో. ఎనీవే మనం చూసుకుంటే సినిమా రివ్యూతో మొదలెడతాం ఈరోజు. ముందుగా థండేల్ ఫిషర్ మ్యాన్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ గ్రూప్కి సంబంధించిన దానికి లీడర్ అనేవాడిని థండేల్ అంటారనమాట. ఈ హీరోకి ఈ సినిమా చాలా మైండ్ స్టోన్ లాగా నిలిచే అవకాశాలు ఉన్నాయిరా అన్నట్టుగా కొన్ని సినిమాలు మనం చూసినట్టు అనిపిస్తుంది కదా. వితౌట్ ఈవెన్ రిలీజింగ్ గబ్బర్ సింగ్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అది ఒక మైల్ స్టోన్ అవుద్దని ఎలా నమ్మామో, ఉప్పెన వచ్చినప్పుడు సేమ్ ఫీలింగ్ వచ్చింది కదా. మళ్ళీ థండేల్ వచ్చినప్పుడు కూడా మనకి రిలీజ్కి ముందే కూడా ఈ సినిమా ఎందుకో బలంగా కొడుతుంది, మంచి మైల్ స్టోన్ అయ్యే అవకాశం ఉందన్నట్టుగా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎలాగైతే అనిపించిందో సినిమా రిలీజ్ అయినా కూడా వైబ్ అనేది కంటిన్యూ అవుతుంది. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆ రేంజ్ కి వెళ్ళిందా లేదా, మంచిగా ఒక మైల్ స్టోన్ లాగా నాగ చైతన్య కెరియర్ లో సినిమా ఉండిపోద్దా లేదా అనేది మనం చూద్దాం. మనం ముందుగా చూసుకుంటే సాయి పల్లవి ఏ సినిమాలో ఉన్నా కూడా డౌట్ లేకుండా హీరోని కూడా డామినేట్ చేసే లెవెల్లో తన పర్ఫార్మెన్స్ అనేది ఉంటది. అలా ఉంది కాబట్టి తనని లేడీ పవర్ స్టార్ అని అలా సంబోధిస్తూ ఉంటారు అన్నమాట. సో ఇప్పుడు సాయి పల్లవి క్యారెక్టర్ ఈ సినిమాలో కూడా వెరీ మచ్ ఇంపార్టెన్స్ అన్నమాట. ఆల్మోస్ట్ రోజా సినిమాలో హస్బెండ్ కోసం పాకులాడే ఒక వైఫ్ క్యారెక్టర్ లో ఆ హీరోయిన్ ఎలాగైతే చేశారో ఆల్మోస్ట్ సిమిలర్ క్యారెక్టరే. ఆ లెవెల్లో లేకున్నా కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఫీల్ వచ్చే క్యారెక్టర్ లోనే ఆవిడ ఈ సినిమాలో చేశారన్నమాట. టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్. సాయి పల్లవి కంప్లీట్లీ మళ్ళీ డామినేటెడ్ అని చెప్పాలి. యాక్చువల్లీ సినిమా ఏంటంటే చాలా మందికి తెలిసే ఉంటది, యాక్సిడెంటల్ గా ఈ ఫిషర్ మ్యాన్ అందరూ పాకిస్తాన్ వాటర్ లోకి వెళ్తే పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి పాకిస్తాన్ జైల్లో పెట్టినప్పుడు జరిగే సంఘటనలు, వాళ్ళు ఎదుర్కొన్న ఆ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు, బయటపడడానికి ఎలాంటి స్ట్రగల్స్ ఫేస్ చేశారు, సాయి పల్లవి ఎలా ఫైట్ చేసింది దీనికోసం అన్నట్టుగా ఓవరాల్ బ్యాక్ డ్రాప్ మీద సినిమా అయితే సాగుతుంది. యాక్చువల్లీ మనకి ప్రిమైస్ అనేది స్టోరీ ఇలా ఉండబోతుంది అనేది ప్రమోషన్ లో డైరెక్టర్స్ వాళ్ళందరూ ప్రిపేర్ చేసినా కూడా చూస్తున్నంత సేపు అయితే మనకైతే అనిపించదు. ఎందుకంటే ఇండియన్స్ వెళ్ళి పాకిస్తాన్ చేతుల్లో చిక్కినప్పుడు, వాళ్ళ జైల్లో పడినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఎలాంటి సంఘటనలు వాళ్ళు ఎదుర్కొంటారు అనే రఫ్ గా మనకి మైండ్ లో కొన్ని సీన్లు అయితే మెదులుతూ ఉంటాయి కదా. రోజా సినిమాలో అరవింద్ స్వామి ఎదుర్కొనే సిచ్యువేషన్స్ కానీ, లేకపోతే పాకిస్తాన్ జైలు అంటే ఎలా ఉంటాయని ఇప్పటి వరకు మనం చూసిన ఎన్నో సినిమాల్లో జరిగిన సిచ్యువేషన్స్ కానీ ఇవన్నీ చూసినప్పుడు మనకి మైండ్ లో కొన్ని అయితే మెదులుతూ ఉంటాయి. ఆ కొన్ని మెదలడానికి దగ్గరలో కూడా అట్లీస్ట్ ఒక 10% దగ్గరలో కూడా ఎక్కడ తీసుకెళ్లలేదు డైరెక్టర్. మోస్ట్లీ డైరెక్టర్ సాయి పల్లవి అండ్ నాగ చైతన్య మధ్య ఉన్న కెమిస్ట్రీ మీద మాత్రమే ఫోకస్ చేశారు. థండేల్ అనేది ఒక లవ్ స్టోరీ అనే నువ్వు ఆడియన్స్ ని ముందు నుంచి ప్రిపేర్ చేసినప్పుడు ఆ లవ్ స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. వెరాస్ పాకిస్తాన్ కి వెళ్తారు, పాకిస్తాన్ జైల్లో ఉంటారు, ఈ బ్యాక్ డ్రాప్ అంతా ఉంటది అన్నట్టుగా అనౌన్స్ చేసినప్పుడు ఆడియన్స్ ని మెంటల్ గా ప్రిపేర్ చేసినప్పుడు దాని మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా లవ్ స్టోరీ మీదే ఫోకస్ చేస్తే ఎలా వర్కౌట్ అవుద్ది అనుకున్నారు. సో ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత సేపు కూడా ఒక సినిమా హాఫ్ అన్ అవర్ అయిపోద్ది, 1 hour అయిపోతుంది, ఏంటి ఎటు తేలట్లేదు ఏంటి అన్నట్టుగా అలా అనిపిస్తూ ఉంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ వరకు మటుకు పర్లేదురా, సెకండ్ హాఫ్ కొంచెం బాగుండొచ్చేమో అన్నట్టుగా ఆ బ్లాక్ దగ్గర నుంచి మనకి కొంచెం హోప్ అయితే స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినాక పాకిస్తానీ ఎలిమెంట్స్ అనేవి అన్ని మనకి చూస్తున్నంత సేపు కొంచెం మంచిగానే అనిపించినా కూడా డైరెక్టర్ వాళ్ళు వీళ్ళందరూ ప్రిపేర్ చేసిన లెవెల్లో అయితే ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అయితే ఉండదని నాకు ఎందుకు అనిపించింది అన్నమాట. రెగ్యులర్ గా చూసే ఈ ఉప్పన కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ కైండ్ ఆఫ్ సినిమా చూసిన ఫీలింగ్ తోనే బయటకు వస్తాం. ప్యాట్రియాటిజం ఇక్కడ ఇంక్లూడ్ చేయొచ్చు ఈజీగా అన్నట్టుగా మనకు అనిపించోటల్లా అక్కడ ఇంక్లూడ్ చేసినా కూడా అది ఏదో ఒక కైండ్ ఆఫ్ సినిమాటిక్ గా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది తప్ప ఒక రియల్ ఎమోషన్ లాగా ఒక రియల్ స్టోరీ మీద బేస్ చేసిన ఒక సినిమా తీస్తున్నప్పుడు ఆ ఎమోషన్స్ అనేవి అంతే ఏమంటారో ఆథెంటిక్ గా ఉండాలి, అంతే రియలిస్టిక్ ఫీలింగ్ లాగా ఉండాలి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓవరాల్ గా సాంగ్స్ పరంగా టెర్రిఫిక్ గా చాలా వర్కౌట్ అయిపోయింది. సాయి పల్లవి పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ. నాగ చైతన్య కూడా ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ వైజ్ గా చూసుకుంటూ చాలా బాగా చేయగలిగారు. మేజర్ గా మ్యూజిక్ చాలా బాగా వర్కౌట్ అయింది. చందుముండేటి డైరెక్షన్ వచ్చేసి ఎక్కువ శాతం కూడా తను ఇటువైపే తను సాఫ్ట్వేర్ ఎలిమెంట్స్ ద్వారా ఎంతసేపు సినిమాటిక్ గానే చూపించాలనుకున్నారు తప్ప రియల్ స్టోరీ రియలిస్టిక్ గా ఎంత రియలిస్టిక్ గా చూపిస్తే అంత రియలిజం అనేది బయటకు వచ్చి ఆడియన్స్ దాని మీద ఇంపాక్ట్ ఉండేలా చూసుకుంటారు అనేది ఎందుకో డైరెక్టర్ ఇగ్నోర్ చేశారని నాకు అనిపించింది అనమాట. మీకు ఏమనిపించింది సినిమా చూసిన వాళ్ళు, నచ్చిందా లేదా కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.